నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ఫస్ట్ స్లాబ్ సెంటరింగ్ కుడుతున్నాము. వీడియో ఒక్క సెకండ్ వీడియో అంతా చాలా బాగుంటుంది. కొత్తగా ఇండ్లు కట్టుకునే వ్యూవర్స్ కావచ్చు, తర్వాత కాంట్రాక్టర్స్ కావచ్చు, ఈ కంటెంట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక్క స్లాబ్కి మెటీరియల్ కాస్ట్, దీని రేటు, వివరాలు, లేబర్ కాస్ట్ టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మెటీరియల్ మీద అయితే బిల్డింగ్ కట్టించే వాళ్ళది. మెటీరియల్ మీద అయితే లేబర్ ఛార్జ్ వచ్చి 14 రూపాయలు పడుతుంది. ఓకేనా. మెటీరియల్ మీద కాదనుకుంటే 24 నుంచి 27 రూపాయల వరకు రేట్ నడుస్తుంది. ఓకేనా. ఇప్పుడు బై ఛాన్స్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30-40 ఇల్లు కట్టారనుకోండి, ఆ ఇంటికి 1200 స్క్వేర్ ఫీట్ వస్తుంది. 1200 స్క్వేర్ ఫీట్. ఓకే ఫ్రెండ్స్, 1200 స్క్వేర్ ఫీట్ ఇంటూ మీరు 24 రూపాయలు కొట్టారంటే మీకు అప్రాక్సిమేట్ ఒక 35,000 నుంచి 40,000 వరకు మీకు వస్తుంది ఫ్రెండ్స్ కాస్ట్ ఒక స్లాబ్కి. ఓకేనా. తర్వాత మనము సెంటరింగ్ కొట్టిన తర్వాత ఇక లెవెల్ అంతా క్లియర్గా చెక్ చేసుకోవాలి. చూడండి, బీమ్స్ కావచ్చు, ఓకేనా, స్లాబ్ లెవెల్ కావచ్చు, అంతా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న తర్వాత చూడండి, దీనిపైన షీట్ల పైన టేపు, ఆయిల్ కొట్టడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా మీకు ఏదన్నా దీంట్లో స్లాబ్కు ఎవరికన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్గా వివరిస్తాను. లేబర్ కాస్ట్ కావచ్చు, వెండర్ కావచ్చు, మా దగ్గర ఉన్నారు కాంట్రాక్టర్స్, వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో స్లాబ్ సెంటరింగ్ అంతా అయిన తర్వాత కింద సపోర్ట్లు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. ఇది వచ్చి డౌన్ ఉంది చూడండి, ఇది సంకన్ అంటారు, ఇది సంకన్ ఏరియా. ఓకేనా. ఇది వచ్చి అంతా స్లాబ్ ఏరియాస్. ఇది మారే డౌన్ ఉంటే ఇది సంకన్ ఏరియా అంటారు. ఓకే ఫ్రెండ్స్. ఇంకా అంతా ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది. లెవెలింగ్ నడుస్తుంది వర్క్. చూడండి, లెవెల్ నడుస్తుంది. ఇంకా క్లీనింగ్ వర్క్ ఉంది. ఇంకా సైడ్లు, సపోర్ట్లు, ఇంకా కింద లెవెల్ అంతా చెక్ చేసుకోవాలి, సపోర్ట్లు చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఎవరికైనా చిన్న ఇండ్లు కట్టేవాళ్ళు కావచ్చు, 30-40, ఇది 80-50, 60-40 ఇలాంటివే సైట్లో ఎవరైనా కట్టేవాళ్ళు ఉంటే మాకు కామెంట్ చేయండి. లేబర్స్ కావచ్చు, తర్వాత మెటీరియల్ కావచ్చు, మాకు మేము సప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్, ఇది సెంటర్ వచ్చి ప్యాసేజ్ అంటారు, కారిడార్. ఓకే. కారిడార్కి ఇక్కడ మనకు స్టేర్ కేస్ ఇక్కడ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, స్టేర్ కేస్ ఇక్కడ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకంతా బీమ్ బాటాలు అన్నీ అయ్యాయి, సెంటరింగ్ అయ్యింది. ఇంకా సైడ్లు ఉన్నాయి, సైడ్లు అంతా కొట్టుకోవాలి. చూడండి, సైడ్లు అంతా కొట్టుకోవాలి. ఇంకా ఒక 3-4 డేస్లో మొత్తం సెంటరింగ్ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు బార్ బెండింగ్ అండ్ కాంక్రీట్ది వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సెంటరింగ్ గురించి బిల్డింగ్ ఎవరైనా కట్టుకునే వాళ్ళకి క్లియర్గా వివరాలు అందించడం జరుగుతుంది. కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. మీకు స్లాబ్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి సెంటరింగ్ మెటీరియల్ గురించి బై ఎగ్జాంపుల్ ఒక 30-40 సైట్ అనుకోండి, 1200 స్క్వేర్ ఫీట్కి ఎన్ని షీట్లు వస్తాయి, ఎంత ఇది ప్లైబోర్డ్ ఎంత కావాలి, రన్నర్లు ఎంత కావాలి, బాటమ్ పీస్లు ఎంత కావాలి, క్లియర్గా మేము ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఎండ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.